తెలంగాణ రాజకీయం హాట్ గా మారింది. కృష్ణా ప్రాజెక్టుల నిర్వహణపై అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో ఈ నీటి యుద్ధం మరింత ముదరటం ఖాయంగా కనిపిస్తోంది. అప్పుల అంశం తెలంగాణలో అధికార విపక్షాల మధ్య నిన్న మొన్నటి వరకు మాటల యుద్ధం జరిగింది. గత ప్రభుత్వం అప్పుల కుప్పలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని కాంగ్రెస్ ఫైర్ అవుతూ వచ్చింది. కాంగ్రెస్ నేతల ఆరోపణలు సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. తాజాగా నీటి ప్రాజెక్టుల అంశంపై రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ అంశం కేంద్రానికి అప్పగించడంతో మొదలైన యుద్ధం మరింత ముదురుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగించలేదని బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. జూన్ 18, 19, 2015 నాడు కేంద్ర ప్రభుత్వ పరిధిలో సమావేశాన్ని నిర్వహిస్తే ఈ సమావేశంలో మా తెలంగాణకు 299 టీఎంసీ నీళ్లు చాలు, 512 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళండి అని సంతకాలు పెట్టిన మీటింగ్ మినిట్స్ ఇవి. అంటే 811 టీఎంసీలో 68% తెలంగాణకు తీసుకుంటే 500 పైచిలకు టీఎంసీలు తెలంగాణకు రావాలి, 200 పైచిలకు టీఎంసీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్కు పోవాలి. కానీ పూర్తిగా దానికి ఉల్టా తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు దారదత్తం చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇది అధికారిక పత్రము, అధికారిక సాక్ష్యం. ఈ విషయంలో బీఆర్ఎస్ కూడా ఏమాత్రమూ తగ్గడం లేదు. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ప్రాజెక్టుల నిర్వహణ కేంద్రానికి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని ఈ అంశం మీటింగ్ మినిట్స్ లో ఉందని హరీష్ రావు అన్నారు. అన్ని ఆధారాలు బయట పెడతామని తప్పును కప్పిపుచ్చుకునేందుకు సీఎం ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. పోతిరెడ్డిపాటి జీవో ఎప్పుడు వచ్చింది భాయ్ సాబ్? 13 సెప్టెంబర్ 2005. జూలై అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. మేము రాజీనామా చేసిన 3 నెలల తర్వాత పోతిరెడ్డిపాటి జీవో వచ్చింది. ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడొచ్చునా? మేము అప్పటికే 3 నెలల ముందే మా మంత్రి పదవులను తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఉద్యమం కోసం ఏడాది కాలంలోనే పదవులు వదులుకున్న చరిత్ర మాది. పదవుల కోసం పెదవులు మూసుకున్నది, పదవుల కోసం పార్టీలు మారిన చరిత్ర నీకు, నీ మంత్రివర్గ సభ్యులకు ఉన్నది, మాకు లేదు. నువ్వు మమ్మల్ని మాట్లాడినప్పుడు డెఫినెట్గా సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ఎవడు పెదవులు మూసుకున్నాడు? పదవుల కోసం అమ్ముడు పోయినోడేవాడు? పదవుల కోసం పార్టీలు మారినోడేవాడు? పదవుల కోసం ప్రజల కోసం త్యాగాలు చేసినోడేవాడు? బడ్జెట్ సమావేశాలకు ముందు వేడెక్కిన నీటి ప్రాజెక్టుల నిర్వహణ అంశం సభలో ఖచ్చితంగా రెండు పార్టీల నేతల మధ్య యుద్ధానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ త్వరలో వస్తుంది, పులి లేచిందాను, పులి లేదు పిల్లి లేదు, మొత్తం దుకాణం బంద్ చేసుకొని మొత్తం మూటా మూల చదువుకొని స్పెషల్ పేట్ రెడీ పెట్టుకుని ఇంకా స్పెషల్ పేట్ ఎందుకు రద్దు చేసుకుంటలేడు ఆయన? మాజీ ముఖ్యమంత్రి అయినా లీజ్ క్యాన్సల్ చేస్తలేడు. ఎందుకంటే ఎప్పుడోసారి రాత్రి కూడా టక్మని లేచిపోవచ్చు ఫ్యామిలీ ఇక దుబాయ్కి పోతే ఒకటి అరెస్ట్ చేయడు కదా. మొత్తం దోసుక తిని కథలు పడి పబ్లిక్ని డైవర్ట్ చేయాలనుస్తున్నావు. వచ్చే అసెంబ్లీలో వాళ్ళ బండారం అంతా బయటపడుతుంది. మొత్తంగా ఈ వ్యవహారంపై అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులకు పూర్తి ఆధారాలతో వివరించే ప్రయత్నం చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మరోవైపు అధికార పక్షం ఆరోపణలను తిప్పికొట్టేందుకు కూడా బీఆర్ఎస్ నేతలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.